ఇదిగో పువ్వులు. పూజ పళ్ళెంలో సమంగా పెట్టు. ఇక్కడ అన్ని సర్దడంలో శుభ్రంగా ఉంచడంలో సాయం చెయ్యి. అలాగే అత్తయ్య గారు. అన్నయ్య బాస్మతి బియ్యం లోడ్ ఇంకా రాలేదు. వస్తుంది వస్తుంది. ఏమండి? ఏంటో త్వరగా చెప్పు. అది పూజకి పళ్ళు స్వీట్స్ తేవటం మర్చిపోకండి. నేను షాపులో సరుకుల కోసం మార్కెట్కు వెళ్ళాలి. చాలా పనులున్నాయి. ఎవరితోనైనా తెప్పించు, సరేనా? వదినా, అవన్నీ నేను తెస్తాను. నువ్వు బాస్మతి డీలర్ని రమ్మని చెప్పావుగా? అవునన్నయ్య. అయితే పద, షాపులో కూర్చోవాలి. పర్వాలేదు, మీరు షాప్కి వెళ్ళండి. ఇక్కడ పనులన్నీ మేం చూసుకుంటాం. అలాగేనమ్మా. మీరేం కంగారు పడకండి. పూజకు కావలసిన మిగతా సామాగ్రి మీ మావయ్య గారు తీసుకొస్తారు, లేదంటే నేనెవరితోనైనా తెప్పిస్తాను. అలాగే అత్తయ్య. ప్రియా, నువ్వు మిగతా పనులన్నీ చూడు, నేను ఈ లోపల వంట పని చూస్తాను. మీనాక్షి వదినా, మీనాక్షి వదినా, చెప్పండి, ఈ షర్ట్స్ లో ఏది వేసుకోమంటారు? ఏ కార్తీక్, 2 నిమిషాలు. ఈ పిల్లల్ని స్కూలుకి పంపనివ్వు, లేదంటే స్కూలుకి లేట్ అయిపోతుంది. ఏంటి సంగతి కార్తీక్? మీ గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ ని కలవడానికి వెళ్తున్నావా? అలా కంగారు పడతావే? ఐ వాస్ జస్ట్ జోకింగ్. లేదు వదినా, నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, అందుకే. నువ్వు నన్ను ఫోన్లు చేయలేవు, ఎందుకంటే నాది కూడా లవ్ మ్యారేజే. సరే విను, నువ్వు ఇది వేసుకో, వాళ్ళు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. ఇంకొకటి కార్తీక్, నువ్వు టెన్షన్ పడకు, ఎందుకంటే ఎండింగ్ లో అంతా మంచి జరుగుతుంది. నా సంగతే చూడు, మొదట్లో మా పెళ్లికి అత్తయ్య గారు అంగీకరించలేదు, తర్వాత ఆమె మమ్మల్ని ఆశీర్వదించారు కదా. రైట్. ఏ ప్రియా, కార్తీక్ విషయం వేరు. నీ విషయంలో అయితే మీ కుటుంబం, నువ్వు, మీ ఫ్యామిలీ, ఆస్తిపాస్తులు అన్నీ సరిపోయాయి. అది నిజమనుకో. ఇదిగో కార్తీక్, నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒక్క అడుగు ముందుకేసినా సరే 10 సార్లు ఆలోచించి వెయ్యి. నేను వెళ్ళి రెడీ అవుతాను. అది పూజా సామాగ్రిలో హారతి కర్పూరం కనిపించట్లేదు. ఇంకా మిఠాయిలు కూడా తేవాలి. అలాగే పెద్ద వక్కలు కూడా ఉంటాయిగా, అవి. సరే, అవన్నీ వదిలేయండి. మీరు మీ ఆఫీసులకి వెళ్ళండి. పూజ సామాగ్రి గురించి వెళ్తే లేట్ అవుతుంది. కార్తీక్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. ఇంత టిప్పు టాపుగానా? లేదమ్మా, నేనేదో మామూలుగా ఈ డ్రెస్ వేసుకున్నానంతే. కార్తీక్, నువ్వు ఆ అమ్మాయిని కలిసేందుకైతే వెళ్ళట్లేదుగా? మంచిది. ఒక మాట, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆకులు, పెద్ద వక్కలు, స్వీట్స్, నెయ్యి తీసుకురా. అమ్మాయి, ఇవన్నీ మన వీధిలో ఉన్న షాప్లో దొరుకుతాయిగా? లేదు, మనం ఎప్పుడూ తెచ్చే షాప్లోనే మంచి నెయ్యి దొరుకుతుంది, కల్తీ లేకుండా. పూజ విషయంలో ఎలాంటి సర్దుబాటు చేసుకోవడం మాకిష్టం లేదు, అర్థమైందా? అయినా ఆ షాపు నువ్వు ఇంటికి వచ్చే దారిలోనేగా ఉంది. ఇంకో విషయం, 4 గంటల కల్లా నువ్వు ఇంటికి వచ్చేయాలి. 5 గంటలకి పూజ మొదలవుతుంది. నేను మా అమ్మ నాన్నల్ని రేపు నిన్ను లంచ్ లో కలుసుకునేలా ఒప్పించాను. సరిగ్గా నువ్వు రేపు 3 గంటలకి ఇంటికి వచ్చేసాయి. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, అది నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకని నువ్వు ఈ పనులు ఇంకెవరికైనా అప్పచెప్పొచ్చుగా. ఒకవేళ నేను పూజ మొదలయ్యే సమయానికి ఇంటికి రాకపోతే? అంత ఇంపార్టెంట్ మీటింగ్ ఏముంది, అది కూడా ఈ పండగ రోజు? కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని నేను కలవాల్సి ఉంది. సరే అమ్మా, నువ్వు చెప్పిన పూజ సామాన్లు మిగతావన్నీ తీసుకొస్తాను.
ఉయ్యాలూపుతాను. రా ప్రియా, కూర్చో. బావుంది కదూ? ఇలా ఉయ్యాలాటలు చూడాలంటే మా కృష్ణపట్నంలోనే చూడాలి. ఎటు చూసినా ఉయ్యాలలే ఉయ్యాలలు. అమ్మాయిలంతా ఎప్పుడు ఊగుతూనే ఉంటారు. అంతా అయ్యాక అమ్మా నాన్నలు మన కోసం. ఏంటి గౌరక్క, ఎందుకు ఆగిపోయారు? గౌరీ అక్కయ్య, ఉన్నట్టుండి మీరెంత విచారంగా ఉన్నారెందుకు? ఏం లేదు సిమ్రన్, అమ్మా నాన్నల జ్ఞాపకం వచ్చారు. ప్రతిసారి పండుక్కి ఇంటి నుండి నా కోసం సారీ లాంటిది పంపిస్తారు. కానీ ఈసారి మా అమ్మ నాన్నలు నా కోసం ఏమీ పంపించలేదు. కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. బాధపడక గౌరక్క, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. అందరూ తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అవును గౌరీ అక్కయ్య, మీరు బాధపడకండి. మీరు నాకు పెద్దక్కయ్య కదా, అందుకని మా ఇంటి నుంచి వచ్చే సారిని మనం చెరసగం తీసుకుందాం, సరేనా? ఇప్పుడైనా నవ్వండి. చాలా బాగుంది. మీరందరూ కలిసి చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉయ్యాల, పార్వతీమాత విగ్రహం చాలా కళగా ఉంది. పూజకు టైం అయింది. ఇరుగు పొరుగు ముత్తైదువులు వస్తుంటారు. రాజీవ్, నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను. నువ్వు కొటేషన్స్ చెక్ చేసి వాళ్ళకి మెయిల్ పంపించు. చూద్దాం వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. అలాగే సార్. లవ్లీ. ఈ రోజు లంచ్కి వాళ్ళ ఇంటికి రాలేనని తనతో ఎలా చెప్పాలి? అక్క, మీకు ఆకలి వేయట్లేదా? ఈ పూజ అయిపోయేలోపు నేను స్పృహ కోల్పోతానేమో అనిపిస్తుంది. నీకేం కాదు ప్రియా, నువ్వే చేస్తావుగా. ఈ రోజు పూజని సంతోషంగా చేస్తావు. కళ్ళు తిరిగి పడిపోతే పట్టుకోండి. అలాగే పట్టుకుంటాను. అన్ని సరిగ్గా చూసుకున్నారుగా. కాసేపట్లో పూజ ఆరంభం కాబోతుంది. ఇంకా మీరు మీ భర్తలకి కుంకుమ తిలకం పెట్టాల్సి ఉంటుంది. అన్ని వస్తువులు సరిగ్గా సరైన పద్ధతిలో పెట్టారుగా. ఎందుకంటే చివరి క్షణంలో వస్తువుల కోసం పరుగులు తీయద్దు. పెట్టాం అత్తయ్యా, అయినా ఒకసారి మళ్ళీ చూస్తాం. రా సిమ్రన్, రా ప్రియా. కార్తీక్ కార్తీక్ కార్తీక్, నీకు తెలుసా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఎక్సైటింగ్ గా కూడా. నువ్వే చెప్పు, నాకు అర్థం కావడం లేదు. నేనే డ్రెస్ వేసుకోను, నీకోసం ఏం చేయను? లవ్లీ, అది సరే వదిలే. ఈ రోజు ఆయమ్మ నేను కలిసి నీకోసం స్వయంగా వంట ప్రిపేర్ చేస్తున్నాం. అప్పుడే మొదలు పెట్టేశాం. నీకోసం మేమేం చేస్తున్నామంటే ఆలుగడ్డ ఫ్రై, బఠానీ వేసి బెండకాయ ఫ్రై, టమాటా పప్పు. టమాటా పప్పు. లవ్లీ, నేను చెప్పే వద్దు బాబు, ఇప్పటికే లిస్ట్ పెద్దదైంది. నీకేమేం చెప్పామో మేము అవన్నీ
తప్పకుండా చేస్తాం. ఇంకా నీకేదైనా ఇష్టమైంది ఉంటే తప్పకుండా చెప్పు. లవ్లీ, ఈ రోజు నేను మీ ఇంటికి రాలేకపోతున్నాను. ఏంటి? లవ్లీ, ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారు. అందుకని నేను ఈ రోజు మీ ఇంటికి లంచ్కి రాలేను. లవ్లీ, ప్రాబ్లం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ రోజు అమ్మ వదిలి కలిసి వాళ్ళ భర్తల దీర్ఘాయుష్ కోసం సౌభాగ్య వ్రతం చేస్తున్నారు. నేను ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా 4 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి. అప్పుడే అందరం కలిసి 5 గంటలకల్లా గుడికి వెళ్ళగలం, అక్కడ పూజ చేయించగలం. అందుకని లవ్లీ, ఈ లంచ్ ప్రోగ్రామ్ ని వేరే ఇంకో రోజుకి పోస్ట్పోన్ చేయకూడదు. కార్తిక్ ప్లీజ్, నువ్వు ఇలా చేయొద్దు. ఇంత సడన్ గా చెప్తే. కార్తిక్ ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీకు తెలుసా, మా అమ్మ నాన్న ఎంత బిజీగా ఉన్నా వాళ్ళని అతి కష్టం మీద ఒప్పించాను. అది కూడా నేనెంతో బతిలాడాను. వాళ్ళు ఎలాగైనా 3 o'clock వచ్చేస్తారు. చూడు కార్తిక్, ఈ రోజు గనక మిస్ అయితే వాళ్ళకి మళ్ళీ తీరిక ఎప్పుడుంటుందో కూడా తెలీదు. లవ్లీ, నేను నీ ప్రాబ్లం అర్థం చేసుకోగలను. అయితే నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావు? ప్లీజ్ కార్తిక్, ఎలాగైనా సరే నువ్వు 3 గంటలకల్లా ఇంటికి వచ్చాయి. ఐ ప్రామిస్, నిన్ను 4 పంపించేస్తాను. నువ్వు నేరుగా గుడికి వెళ్ళిపోవచ్చు. లవ్లీ, ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ కానీ గిని ఏం లేదు. నువ్వు 3 గంటలకల్లా వచ్చేస్తున్నావు. నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. హలో లవ్లీ, పూర్తిగా చెప్పనివ్వదు. ఈ రోజు నువ్వు పూర్తిగా ఇరుక్కుపోయావురా కార్తీక్. ఈ రోజు నీకు అగ్ని పరీక్ష. ఒకవైపు అమ్మ ఆర్డరు, రెండో వైపు ప్రియురాలి రిక్వెస్ట్. ఎవరిని కాదని చెప్పడం కుదరదు. ఏం చేయాలో అర్థం కావట్లేదే. కమ్. కార్తిక్, ఏమి మా ఆయమ్మ మా ఇంట్లో అందరికన్నా పెద్దది. అన్నిటికన్నా ఈమె నా క్లోజ్ ఫ్రెండ్. లవ్లీ, మీ అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడా? నీకు తెలుసుగా, నేను 5 గంటలకల్లా గుళ్ళో ఉండాలి. వాళ్ళు వచ్చేస్తుంటారు. ఐఎమ్ సారీ, వాళ్ళ పనులో బిజీగా ఉండి అందుకే. అదిగో వాళ్ళు వచ్చేసారు. అసలు మీకు ఎందుకింత లేట్ అయింది? అంతా మీ నాన్నగారు వల్లే. నన్ను పిక్ చేసుకుంటానని చెప్పి లేట్ గా వచ్చారు. మీ అమ్మా నాన్నల్ని ఇవాళ నువ్వు బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే తను తీసుకురావడానికి నేను ఇంపార్టెంట్ మీటింగ్ ను వదులుకుని వచ్చాను. అంతేకాకుండా మీరు రావడానికి లేట్ అవుతుంటే నాకు ఒక ఫోన్ చేయాల్సింది. నేనే వచ్చేసేదానిగా. మామ్, డాడ్ ప్లీజ్ ముందు తనని ఇంట్రడ్యూస్ చేయనివ్వండి. తనే కార్తిక్ శివప్రసాద్. తనతో మీరు నా పెళ్లి గురించి మాట్లాడాలి. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. చెప్పు కార్తిక్ బాబు, ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? ఉద్యోగమా లేక సొంత వ్యాపారం ఏదైనా ఉందా? ఉద్యోగం అండి. నా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగంలో ఎదగడానికి ఏముంటుంది? నేను చెప్పేది ఏంటంటే నాకున్నది ఒక్కతే కూతురు. నా కోరిక ఏంటంటే నా కూతురికి కాబోయే భర్త నా రాజకీయ వారసత్వాన్ని తీసుకుంటే బాగుంటుందని. అది నువ్వు రావాలనుకుంటే మా పార్టీలో చేరొచ్చు. ఈ తప్పు నువ్వు ఎప్పటికీ చెయ్యొద్దు. ఎందుకంటే రాజకీయాల్లో చేరడం అంటే మన సొంత జీవితాన్ని బలివ్వడం అన్నట్టే. నువ్వు నమ్ముతావలేదో, మాది ప్రేమ వివాహం. కానీ ఇప్పుడు ఈయన ప్రేమంతా నా సవతైన రాజకీయం మీద చూపిస్తున్నారు. అందుకే మా మధ్య ఇప్పుడు ప్రేమే లేదు. అదేంటంటే వీళ్ళు గొడవ పడట్లేదు. వీళ్ళిద్దరూ ప్రేమించుకునే ప్రత్యేకమైన పద్ధతి. అది ఒకసారి కార్తీక్ ఫోన్ చేసి తెలుసుకో. ఆఫీస్ నుంచి బయలుదేరాడో లేదో. అలాగే అమ్మా. అది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. కార్తిక్కి నేను ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే. ఏ ప్రియా, కార్తీక్
కార్తీకి ఫోన్ చేసి త్వరగా ఇక్కడికి వచ్చేయమని చెప్పు. గుడికి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో వదినా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అమ్మ చెప్పిన పూజా సామాగ్రి అంతా తీసుకుని 5 o'clock నేను డైరెక్ట్గా గుడికి వచ్చేస్తాను. మీరు ప్లీజ్ ఈ విషయం అమ్మతో చెప్పండి. ఓకే, చెప్తాను. ఇలాగివ్వు. ఏ కార్తీక్, నీకు అత్తగారి గురించి తెలుసు కదా? నువ్వు కాస్త లేటు చేసినా పెద్ద రాద్ధాంతం అవుతుంది. త్వరగా రా. నాకు బాగా తెలుసు వదినా, కానీ ప్లీజ్ 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 నేను వచ్చే వరకు సిచ్యువేషన్ ని మేనేజ్ చేయండి. ఓకే, బాయ్. ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ విషయం అత్తయ్య గారితో ఎవరు చెప్తారు? నేనైతే చెప్పను. సారీ, అది ఒక ఇంపార్టెంట్ కాల్, అందుకే. సరే లవ్లీ, నాకు లేట్ అయిపోతుంది. ఒక పార్టీకి వెళ్ళాలి. ఇంకా నేను రెడీ కూడా అవ్వాలి. సో ఎక్స్క్యూజ్ మీ. బాయ్ కార్తీక్. బాయ్. హలో, నేను వెంటనే బయలుదేరతాను. బాబు, నేను ఒక అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి, అందుకని ప్లీజ్. డాడ్, కార్తీక్ వాళ్ళ నాన్నగారిని ఎప్పుడు కలుస్తారు? కలుద్దాం. నీ పేరేమన్నా బాబు? కార్తీక్ మీ నాన్నగారితో చెప్పు, ఏదో ఒక రోజు మా ఇంటికి వచ్చి కలవమని. సరేనా? అలాగే. ఈ కార్తీక్ ఇంతవరకు రాలేదెందుకు? తనని పూజ సామాగ్రి, స్వీట్స్ తీసుకురమ్మని చెప్పానుగా. ఎక్కడున్నాడో ఏంటో. అది అత్తయ్య గారు, ఇప్పుడే కార్తీక్ తో ఫోన్లో మాట్లాడాం. ఆఫీసులో కొంచెం లేట్ అవుతుందట. తను పూజ సామాగ్రి, స్వీట్స్ తీసుకుని డైరెక్ట్ గా గుడికొచ్చేస్తానన్నాడు.